హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ పరోటా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా పాన్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. పరోటా కోసం మనం పెద్ద సైజువి ఆనియన్స్ 4 తీసుకున్నాను అన్నమాట. చిన్నగా కోసుకొని ఆయిల్లో వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే కర్రీ అన్నమాట ఇది. చపాతీలోకి కానీ మనం వేసుకుంటే చపాతీలోకి, పరోటాలోకి, పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. ఎగ్ పరోటా వచ్చినప్పటికీ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా త్వరగా కూడా అయిపోతుంది. 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ వేగా మగ్గిపోతాయి. ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి. ఏ కర్రీ లేనప్పుడు సింపుల్గా చేసుకునే ఎగ్ పరోటా అనమాట. చాలా త్వరగా అయిపోతుంది. మీరు ట్రై చేయండి. ఆనియన్స్ మొత్తం మగ్గిపోయాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి అటు ఇటు కలిపేసుకొని ఆనియన్స్ మొత్తం మగ్గే వరకు చూసారా మగ్గిపోయినాయి. అప్పుడు 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. సరే కలిపేసుకున్నాక నేను 3 ఎగ్స్ తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి పగలగొట్టి. ఇలా 3 ఎగ్స్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచేసి కలపకుండా ఉంచాలన్నమాట. ఇప్పుడు స్లోగా మనం రివర్స్ చేసుకోవాలి. మరి పీసులు కింద ఎగ్గించేయకుండా ఇలాగనమాట. ఇలా రివర్స్ చేసుకున్నాక 2 మినిట్స్ వరకు ఇటు సైడ్ కూడా మగ్గనిచ్చేద్దాం. సరే రివర్స్ చేసుకుంటే మనకు రైస్లో కూడా బాగుంటుంది అన్నమాట. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు 5 మినిట్స్ వరకు ఒకసారి మగ్గనిచ్చేసాక అడిగినంతకన్నా ఒకసారి కలిపేసుకుందాం. చాలా సింపుల్గా ఉండే ఎగ్ పరోటా అనమాట. మీరు ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనండి.